వన్‌ప్లస్ నార్డ్ CE4. సో, ఈ మొబైల్‌కి ఉన్న కాంపిటీటర్స్ ఏంటి? అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి? ప్రైజెస్ ఏంటి? అనేదైతే ఈ వీడియోలో చూద్దాం. సో, మనకి వన్‌ప్లస్ నార్డ్ CE4 అయితే 25,000 బడ్జెట్‌లో ఉంది. సో, సేమ్ అదే బడ్జెట్ సెగ్మెంట్‌లో ఉన్న టాప్ కాంపిటీటర్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఈ వీడియోలో నేనైతే మీకు మొబైల్ రికమెండేషన్స్ అయితే చేయను. లైక్ ఈ మొబైల్ కొనండి, ఇది కొనకండి అనేది అయితే ఏముండదు. జస్ట్ వన్‌ప్లస్ నార్డ్ CE4కి ఉన్న కాంపిటీషన్ మొబైల్స్ ఏంటి? అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి? ప్రైజెస్ ఏంటి? అండ్ డిఫరెన్సెస్ ఏంటి? అనేది అయితే మాట్లాడదాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫాస్ట్‌గా 1K సబ్స్క్రైబర్స్‌ని రీచ్ చేస్తే ఛానల్ మానిటైజ్ అవుతుంది. తర్వాత మనం మొబైల్స్ పర్చేజ్ చేసి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అయితే చేసే వీలు ఉంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్‌లీ మనం వన్‌ప్లస్ నార్డ్ CE4 ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో, దీని డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంటుంది. సో, ఫ్రంట్ సైడ్ లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ఇది మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. 8GB + 128 అండ్ 12GB + 256. ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8 + 128 వచ్చేసి మనకి 24,999 ఉంటుంది. 12 + 256 మనకి 26,999 అయితే ఉంటుంది. సో, ఇది మనకి వన్‌ప్లస్ నార్డ్ CE4 స్పెసిఫికేషన్స్ అయితే. సో, ఇక దీని కాంపిటీషన్ మొబైల్స్లో మనకి లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A ఉంది. సో, ఇక దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే మనకి 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో మనకి 700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఇది కూడా మనకి HDR10+ సపోర్ట్తో వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో బ్యాక్ సైడ్ మనకి సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్. సో, ఫ్రంట్ సైడ్ లో మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 7200 Pro ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మనకి 3 వేరియంట్స్ లో వస్తుంది. 8 + 128, 8 + 256 అండ్ 12 + 256. సో, 8 + 128 వచ్చేసి మనకి 23,999 ఉంటుంది. 8 + 256 మనకి 25,999 ఉంటుంది. అండ్ 12 + 256 మనకి 27,999 అయితే ఉంటుంది. అండ్ ఇక నథింగ్ ఫోన్ 2Aకి అండ్ వన్‌ప్లస్ నార్డ్ CE4కి ఉన్న డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్లీ మనకి డిస్ప్లే అయితే సేమ్ ఉంటుంది. సో, డిస్ప్లే మనకి అందులో సేమ్ డిస్ప్లే AMOLED డిస్ప్లే 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. 120Hz రిఫ్రెష్ సేమ్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి బ్రైట్నెస్ అయితే వేరీ అవుతుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో కెమెరాస్లో మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయవచ్చు. సేమ్ మనకి ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరాకి వచ్చేసరికి అందులో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటాయి. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా అందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ ఉంటాయి. ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సో, కెమెరాస్ దగ్గర మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే, ర్యామ్ టైప్ అయితే LPDDR4X ర్యామ్ రెండిట్లో సేమ్ ఉంటుంది. స్టోరేజ్ మాత్రం అందులో మనకి UFS 3.1 ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి UFS 2.2 ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ ఉంటుంది. అందులో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటే ఇందులో Dimensity 7200 Pro ప్రాసెసర్ అయితే ఉంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ కూడా మనకి వేరీ అవుతుంది. అందులో 5500 mAh ఉంటుంది. నథింగ్ ఫోన్ 2Aలో మనకి 5000 mAh ఉంటుంది. అండ్ ఛార్జింగ్ కూడా 45 వాట్ నథింగ్ ఫోన్ 2Aలో ఉంటే వన్‌ప్లస్లో మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ వేరియంట్స్ పరంగా కూడా సో మనకి ఎక్స్ట్రాగా నథింగ్ ఫోన్ 2Aలో 8 + 256GB వేరియంట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇవి మనకి మేజర్ డిఫరెన్సెస్ అయితే. అండ్ మన లిస్ట్లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Poco X6 Pro. సో, ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే, సేమ్ డిస్ప్లే ఉంటుంది. 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో కూడా మనకి HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ ఉంటుంది. సో, ఫ్రంట్ సైడ్ లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో వస్తుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ వేరియంట్స్ వచ్చేసి మనకి ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 8 + 256 అండ్ 12 + 512. సో, మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఇది స్టార్టింగ్ మనకి 256 స్టోరేజ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ 512 మనకి టాప్ వేరియంట్ అయితే ఉంటుంది. సో, ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే, బేస్ వేరియంట్ మనకి 8 + 256 25,999 ఉంటుంది. అండ్ 12 +
512GB మనకి 27,999 అయితే ఉంటుంది. సో ఇక మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ దగ్గర ఉంటుంది. సో డిస్ప్లే మనకి సేమ్ డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్లో 64 మెగాపిక్సెల్ మనకి పోకోలో ప్రైమరీ కెమెరా ఉంటే అందులో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. అండ్ 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ సేమ్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ మనకి పోకోలో అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి సేమ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది 16 మెగాపిక్సెల్. అండ్ ర్యామ్ టైప్ కూడా మనకి పోకోలో LPDDR5X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. అదే మనకి వన్ప్లస్లో LPDDR4X ఉంటుంది. అండ్ స్టోరేజ్ కూడా UFS 4.0 మనకి పోకోలో ఉంటే UFS 3.1 మనకి వన్ప్లస్లో అయితే ఉంటుంది. ప్రాసెసర్ కూడా అందులో 7 Gen 3 ఉంటే ఇందులో మనకి Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయంలో కూడా సో ఇందులో మనకి 5000 mAh ఉంటుంది. అదే మనకి వన్ప్లస్లో 5500 ఉంటుంది. అండ్ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనకి వన్ప్లస్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఇవి మనకి పోకోకి అండ్ వన్ప్లస్కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అయితే. అండ్ ఇక మన థర్డ్ మొబైల్ వచ్చేసి Oppo F25 Pro అని చెప్పి ఉంటుంది. సో ఇక దీని డిస్ప్లే కూడా సేమ్ ఉంటుంది. 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి Dimensity 7050 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక ఇందులో మోడల్స్ వచ్చేసి 2 మోడల్స్ అయితే ఉంటాయి. 8+128 అండ్ 8+256. ప్రైజెస్ వచ్చేసి 23,999 మనకి 8+128 ఉంటుంది. అండ్ 25,999 8+256 అయితే ఉంటుంది. సో ఇక మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ డిఫరెంట్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది మనకి పోకోలో. అండ్ అందులో 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8MP సేమ్ ఉంటుంది. అండ్ 2MP మ్యాక్రో సెన్సార్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా అందులో 16 మెగాపిక్సెల్ ఉంటాయి. ఇందులో మనకి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. అందులో మనకి Snapdragon 7 Gen 3 ఉంటాయి. ఇందులో మనకి Dimensity 7050 ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ సేమ్ ఉంటాయి. మనకి డిఫరెన్స్ అయితే ఉండవు. అండ్ బ్యాటరీ కూడా మనకి 5500 mAh విత్ 100 వాట్ అందులో ఉంటే 5000 mAh విత్ 67 వాట్ ఇందులో ఒప్పోలో అయితే ఉంటుంది. అండ్ వేరియంట్స్ కూడా మనకి ఇందులో 8+256 టాప్ వేరియంట్ ఉంటే అందులో మనకి 12+256 టాప్ వేరియంట్ ఉంటుంది. సో మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవే. అండ్ నెక్స్ట్ మనకి Realme 12 Pro అని చెప్పి ఇంకొక మొబైల్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి సేమ్ డిస్ప్లేతో వస్తుంది. 6.7 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసి మనకి Snapdragon 6 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇక డిఫరెన్సెస్ వచ్చేసి మనకి సేమ్ డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్స్ రెండు సేమ్ ఉంటాయి. బట్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే మనకి రియల్మీలో ఎక్స్ట్రా అయితే ఉంటుంది. అండ్ సేమ్ మనకి ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ సేమ్ టైప్స్ ఉంటాయి. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి డిఫరెన్స్ ఉంటుంది. అందులో మనకి 7 Gen 3 ప్రాసెసర్ ఉంటే ఇందులో 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీలో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందులో మనకి 5500 mAh వన్ప్లస్లో ఉంటుంది. విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మనకి 5000 mAh ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ప్రైజెస్ మనకి రియల్మీ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే 8+128 మనకి 23,999 ఉంటుంది. అండ్ 12+256 మనకి 26,999 ఉంటుంది. అండ్ ఇక మన లిస్ట్లో లాస్ట్ మొబైల్ వచ్చేసి Redmi Note 13 Pro. సో ఇక దీని డిస్ప్లే కూడా సేమ్ ఉంటుంది. 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. కెమెరాస్లో మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రైమరీ కెమెరానే 200 మెగాపిక్సెల్ ఉంటుంది. 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. 2MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్ సపోర్ట్తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. 8+128 8+256 అండ్ 12+256. ప్రైజెస్ వచ్చేసి మనకి 8+128 25,999 ఉంటుంది. 8+256 27,999 ఉంటుంది. అండ్ ఇక మేజర్ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సో కెమెరాస్ దగ్గర మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటే అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.
అండ్ రెడ్మీలో అండ్ వన్ప్లస్లో సేమ్ 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ సేమ్ ఉంటుంది అండ్ 2MP మ్యాక్రో కెమెరా మనకి రెడ్మీలో ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఫ్రంట్లో కూడా మనకి రెండిట్లో 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ అయితే మనకి చేంజ్ ఉంటుంది. వన్ప్లస్లో 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, రెడ్మీ మనకి 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది అండ్ బ్యాటరీ కూడా చేంజ్ ఉంటుంది. 5100 mAh మనకి రెడ్మీలో ఉంటే 5500 mAh మనకి వన్ప్లస్లో ఉంటుంది అండ్ అది మనకి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అండ్ రెడ్మీ మనకి 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇవి మనకి మేజర్ డిఫరెన్సెస్ అయితే వన్ప్లస్ నాట్ CE 4కి ఉన్న టాప్ కాంపిటీటర్స్ అయితే ఇవి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.